ఢిల్లీలో ఏ విధంగా అయితే స్టూడెంట్స్ అందరూ కూడా ప్రొటెస్ట్ చేశారో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక నిరసన జరుగుతుంది. నారా లోకేష్ గారు యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఆయన కూడా రాజీనామా చేయాలి అని చెప్పేసి, మెగా డీఎస్సీలో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో, ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు సార్ మీరు? ఇప్పుడు ఢిల్లీలో ఒకటి జరిగింది కదా, హ్మ్. మనం ఇక్కడ కూడా ఏదో చేద్దాం. హ్మ్. అంతేగాని నారా లోకేష్ కానీ ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ కూడా అక్కడేం రాంగ్ జరగల. హ్మ్. ఏదో విద్యాశాఖ కింద అధికారులు చేసిన ప్రాబ్లమ్స్ కారణంగా విద్యాశాఖ మంత్రి ఆ, హ్మ్. రాజీనామా చేశాడు. హ్మ్. ఆయన ఒప్పుకున్నాడు. హ్మ్. ఇది ప్రభుత్వం పరిస్థితి ఇలా ఉంది, విద్యార్థులు సక్రమంగా ఉండాలి, హ్మ్. మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో నేను రాజీనామా చేస్తున్నా అన్నాడు. హ్మ్. అంతేకాని నేను ఏదో తప్పు చేశాను అలా. హ్మ్. అలాగే లోకేష్ కూడా తప్పేం చేసేది కాదు. హ్మ్. వీళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు గవర్నమెంట్ని ఏదో ఒకటి చేయాలి, హ్మ్. ఆ గవర్నమెంట్ని పడగొట్టాలి. హ్మ్. ఇప్పుడు విద్యార్థులను అడ్డం పెట్టుకోవటం. రియల్గా అక్కడ విద్యార్థులు ఎవరు లేరు. హ్మ్. మన జంతర్ మంత్ర దగ్గర కూడా నాకు తెలిసి ఒక 10-20%. హ్మ్. మిగతా వాళ్ళందరూ బంగ్లాదేశ్ రోహింగ్యాగాళ్ళు, హ్మ్. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, హ్మ్. ఈ పాకిస్తాన్ గ్యాంగ్ సంబంధించిన వాళ్ళు, హ్మ్. దేశద్రోహులు ఇట్లాంటి వాళ్ళు ఉండి అక్కడ చేశారు. హ్మ్. ఆల్రెడీ ప్రజలకు అర్థమైపోయింది, గవర్నమెంట్కి తెలిసింది. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. స్టూడెంట్స్ రక్షణ కల్పిస్తామని చెప్పింది అంటే గవర్నమెంట్. సార్ ఇప్పుడు మెగా డిఎస్సి అయిపోయి చాలా రోజులు అయిపోయింది ఆల్రెడీ. ఉం. బట్ ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి ఇప్పుడే ఎందుకు నిరసన స్టార్ట్ చేశారంటే ఏం చెప్తారు మీరు? ఎందుకంటే ఇప్పుడు మనకి ఢిల్లీ జంతర్ మంతర్ క్లూ దొరికింది వీళ్ళకి. ఉం. దాన్ని ఉదాహరణగా పట్టుకుని ఉం. ఓకే, మనం ఇక్కడ ఫైట్ చేద్దాం లోకేష్ని. ఉం. లోకేష్ని కెలికితే వీళ్ళేంటి గవర్నమెంట్ని కెలకాలి. ఏదో ఒకటి వీళ్ళు ప్రతిరోజు కూడా చేసే పని ఇది. ఉం. గవర్నమెంట్ని డిస్టర్బెన్స్ చేస్తేనే వీళ్ళు అధికారంలోకి వస్తారు. అధికారంలో ఎప్పుడు వస్తారు మీరు? మీకు సార్ ఎన్నోసార్లు చెప్తున్నాం సార్, మీరు గెలిచిన 11 మంది ఫైట్ చేయమనండి. ఉం. అర్థమైందా? మీ తరపున, మీ పార్టీ తరపున 11 మంది గెలిచారు. ఉం. వాళ్ళని గవర్నమెంట్తో ఫైట్ చేయమనండి. గవర్నమెంట్ ద్వారా ఏమన్నా పనులు చేయకపోతే చేపించుకోండి. ఉం. మెగా డిఎస్పీ ఇవన్నీ ఎప్పుడో అయిపోయిన దాని గురించి మీరు ఇప్పుడు చదవటం ఇది కరెక్ట్ కాదు. ఉం. అర్థమైందా? ఉదాహరణకి జంతర్ మంతర్ నీట్ ఎగ్జామ్ కూడా అది ఎప్పుడో అయిపోయింది, ఉం. క్లోజ్ అయిపోయింది, ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. వాళ్ళు అక్కడ పాస్ అయిన వాళ్ళు పండగ చేసుకున్నారు. అర్థమైందా? ఫెయిల్ అయిన వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయారు. అది ఫ్రాడు. ఇక్కడ నువ్వు అక్కడ జరిగిన దాన్ని చూసుకుని ఇక్కడ కూడా స్టూడెంట్స్ లేరు. అక్కడంటే కొద్దిమంది అన్న ఉన్నారు. ఏం లేకుండా ఇట్లాంటి గ్యాంబ్లింగ్ వ్యవహారాలు చేయకండి. నిన్నటి దాకానేమో కులాలు గిలాలు మతాలు అని చెప్పేసి విద్వాంసులు లేపారు. ఇప్పుడేమో మెగా డిఎస్పీ అని చెప్పేసి పట్టుకున్నారు. అయిపోయిన దానికి పండగ ఎందుకు? పండగ ఎప్పుడు అయిపోయింది? అర్థమైందా? ఎగ్జామ్స్ అవన్నీ సాల్వ్ అయిపోయినాయి. అర్థమైందా? విద్యార్థులందరూ పర్ఫెక్ట్గా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నారా లోకేష్ నువ్వు రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తే మీరు ఏం సాధిస్తారు? మీరు ఏం చేస్తారు? మీరు ఏం చేయలేరు. నారా లోకేష్ రాజీనామా చేయడు, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే స్టూడెంట్స్ అడగాలి. అది స్టూడెంట్స్ అడగాలి. గవర్నమెంట్ పరంగా మీరు అడిగితే ఎలాగా? స్టూడెంట్స్ అడిగారంటే ఇప్పుడు అక్కడ కూడా స్టూడెంట్స్ నాయకులు కొంతమంది ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ ఆ సమస్యను పరిష్కరించింది, వాళ్ళకి న్యాయం చేసింది. ఇక్కడ కూడా స్టూడెంట్స్ తరపు నుంచి వచ్చి ఎవరైనా ఫైట్ చేసి న్యాయం చేయమని అడిగితే గవర్నమెంట్ చేస్తుంది. ఆ తప్పు ఉంటే మీరు ఎప్పటికప్పుడు ఏంటంటే గవర్నమెంట్ని దించాలి, గవర్నమెంట్ని డిస్టర్బ్ చేయాలి, ఇదే తప్ప మీరేమన్నా అభివృద్ధి మీద కానీ, అభివృద్ధి సంక్షేమ పథకాల మీద కానీ, అభివృద్ధి కార్యక్రమాల మీద కానీ గవర్నమెంట్ని ప్రశ్నించారా? గవర్నమెంట్ని అడిగారా? మీ 11 మంది అసెంబ్లీకి ఏమన్నా వెళ్తున్నారా? అలాగే మీ జగనన్న ఏమన్నా అసెంబ్లీకి వెళ్తున్నాడా? ఏం లేకుండా ఏదో ఒకటి బయట ఎందుకు జనాన్ని రెచ్చగొట్టాలి అంతవరకే. అంతేగాని రియల్గా గవర్నమెంట్ ద్వారా మీరు ఫైట్ చేయట్లా. అర్థమైన గవర్నమెంట్ని ప్రశ్నించే విధంగా మీరు ఫైట్ చేయట్లేదు. అది గుర్తుపెట్టుకుని వ్యవహరించండి. ఇట్లా ఉట్టినే కెలుక్కోకూడదు. మెగా డిఎస్పీ ఏంటి? మీ పొలిటీషియన్ ప్రతిపక్ష హోదా కూడా లేని మీరు, విపక్షం కూడా లేని మీరు, మీకు దమ్ము ఉంటే నిజంగా నేను ఎన్నాటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, ముందు గెలిచిన వాళ్ళు వచ్చి 11 మంది గవర్నమెంట్ని ప్రశ్నించండి, గవర్నమెంట్ని అడగండి. ఓడిపోయిన వాళ్ళకి అధికారం లేనివాడు ఎలాగో ఓడిపోయలేని వాడు కూడా అలాగే. అంటే వీళ్ళు ఎవరంటే ఏంటి? పేర్నేని నాని కానీ, జోగి రమేష్ కానీ, అంబటి రాంబాబు కానీ, అమర్నాథ్ కానీ ఇట్లాంటి వాళ్ళకి అనర్హులు. రోజా కూడా. ఎందుకంటే వీళ్ళు డప్పు కొట్టుకుంటే నెక్స్ట్ ఏదో పదవి వస్తుంది, నెక్స్ట్ ఏదో ఇస్తారు, చేస్తారు. అమ్మ నెక్స్ట్ మీ పార్టీ రాదు, నీకు పదవులు రావు, మీ పార్టీ గెలవదు, ఇది అన్ఫిట్ అయిపోయింది, దీని పని క్లోజ్ అయిపోయింది. ఓకేనా? అది గుర్తుపెట్టుకుని వ్యవహరించండి. మెగా డిఎస్పీ లేదు, లోకేష్ రాజీనామా చేయాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, అవకతవకలనేటివి ఎగ్జామ్ టైంలో అవ్వడం అనేది ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది. మనం కాకపోతే ఆశ్చర్యపోయే స్థితిలో ఉన్నాం ఇప్పుడు. వీటన్నిటి కూడా కొత్త ప్రణాళికలు అనేది తీసుకురావాలి. అదే పని ఆల్రెడీ మోడీ గారు అనౌన్స్ చేశారు. ఆయన పేరు సరిగా గుర్తులేదు, ప్రమాణికనో ఏదో పేరుంది. ఆయన తీసుకొచ్చేసి
ఎగ్జామ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎగ్జామ్ రిజల్ట్స్ మొత్తం అయ్యేంత వరకు మొత్తం తన కన్సర్న్లో ఉండేటట్టు ఈవెన్ కొత్త సాఫ్ట్వేర్ వగైరా మొత్తం తీసుకొస్తారని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ అది వస్తే ఇప్పుడు వీళ్ళంతా ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో ఇటు నారా లోహిత్ అని చెప్పి అటు పంజాబ్లో ఇంకొకరు అని చెప్పి తెలంగాణ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఇప్పుడు వీళ్ళందరినీ డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ సాఫ్ట్వేర్ అనేది కొత్తది ఇంప్లిమెంట్ చేస్తే క్లియర్గా ఎగ్జామ్స్ అనేది నీట్గా అయిపోతాయి. అంటే సార్ ఇప్పుడు ఆ మెగా డిఎస్సి అయిపోయి కూడా చాలా రోజులు అయిపోయింది కదా, మరి ఇన్ని రోజులు తెలియని అవకతవకలు ఇప్పుడే తెలిసినాయి అంటారా? నిజంగా 10-20 లక్షలకి అమ్ముకున్నారా ఒక్కొక్క సీట్? అలా అమ్ముకునేటట్టుంటే ఈ పాటికల్లా చంద్రబాబు నాయుడు ఎప్పుడో పారిపోయేటోడు తీసుకొని ఆ అమౌంట్ మొత్తం. అలా అమ్ముకునేటోడు అయితే ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఐటీ హబ్ అని చెప్పి సృష్టించేవాడు కాదు. అటువంటి తెలియకనే రాష్ట్రాన్ని అనేది అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాడు ఆయన. ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షం ఉన్న వాళ్ళు ఏవేవో వాళ్ళ మీద అబద్ధాలు చెప్తున్నారు, ఎలా జరిగి ఇలా జరిగి అని చెప్పేసి. ఇప్పుడు మీరు అనేది చేస్తే ఒక్క ప్రూఫ్ చూపించండి, ప్రూఫ్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు 10 లక్షలకు అమ్ముకున్నానంటే అది మామూలు విషయం అయితే కాదు. ఒక సీట్ 10 లక్షలు అంటే అట్లా 1000 సీట్లు దాదాపుగా 1000 సీట్లు అనుకున్నా కానీ కోట్లు అయిపోతుంది మొత్తం. అంత అమౌంట్ అనేది ఎవ్వరు కూడా వదులుకోరు. ఇప్పుడు ఎట్లాగో జగన్ గారి పేరు మీద ఎన్నో కేసులు ఉన్నాయి, అట్లానే ఒక కేసు వేయండి కోర్టులో, క్లియర్ అయిపోతుంది కదా. ఇప్పుడు లోకేష్ గారిని రాజీనామా చేయాలని చెప్పేసి అంటారు, 10 లక్షలు తీసుకున్నారని చెప్పేసి అంటారు. అటు దానికి దీనికి దేనికి ఊతం లేకుండా మాట్లాడితే రేపు పొద్దున్న మిమ్మల్ని తప్పని చెప్పి మేము అనుకుంటారు తప్ప ఇక్కడ లోకేష్ గారికి వచ్చే నష్టం ఏమీ లేదు. అంటే సార్ ఇప్పుడు ప్రతి ఒక్క అంటే ఓన్లీ ఇక్కడని కాదు, అందరూ కూడా ఏది చేయాలనుకున్నా కూడా విద్యార్థులను ముందుకు తీసుకొస్తున్నారు. అంటే విద్యార్థులందరూ కూడా అంత మైండ్ లేకుండా ఉన్నారు అనుకోవచ్చా? ఎక్కడైనా కావచ్చు, దేశం అంతటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థులను ముందుకు తీసుకురావట్లేదండి. విద్యార్థుల ముసుగులో దేశ విద్రోహకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొద్దామని చెప్పి అనుకుంటారు. ఎవరైనా పెయిడ్ బ్యాచెస్ అన్నట్టు వీళ్ళంతా. ఇప్పుడు ఈవెన్ CJP ఏదైతే జరిగిందో అక్కడ 156 మంది పేరు మోసిన దుండగులు వచ్చిందట. అందులో 155 మంది మొత్తం వెళ్ళినోటేడంట. వాళ్ళని మొత్తం గుర్తించడం జరిగింది, వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటున్నారు అని చెప్పి తెలిసింది. అంటే 155 మంది ఆల్రెడీ పారిపోయిన వాళ్ళను తీసుకొచ్చేసి అక్కడ ప్రొటెక్ట్ చేయించారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఆంధ్రలో కూడా అదే జరగబోతుందా? అంటే ఎవరైతే దొంగలు ఉన్నారో, ఎవరైతే దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటారో, ఎవరైతే దేశ ప్రజల సొమ్ము దోచేయాలనుకుంటారో వాళ్ళని తీసుకురాబోతుంటారా? ఇప్పుడు ఏదైనా అని మీకు అదే అసెంబ్లీ సెషన్ వస్తుంది కదా, దాంట్లో అడగండి, అవును ఇది జరిగింది, మీరు దీనికి ఏం చర్య తీసుకుంటారు? ఇప్పుడు ఒకనొక టైంలో బీజేపీ చిదంబరం గారి మీద ఇలానే కాంగ్రెస్ చేసింది, మేము దాన్ని సస్పెండ్ చేస్తామంటే వాళ్ళు క్లియర్ చెప్పారు, మాకు కావాల్సింది మనిషి సస్పెన్షన్ కాదు, విద్యాశాఖని పటిష్టం చేయాలని చెప్పేసి. అదే రకంగా జగన్ గారు కూడా అదే పని చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన అసెంబ్లీకే రారు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడేది ఇది ఉండదు. ప్రజల పరంగా ప్రజలు పొరపాటున వీళ్ళని గెలిపించాలని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు ఇప్పటివరకు. అరే ప్రతిపక్షం ఒకటి ఉంటే మా గురించి ఏదైనా అడుగుతారు అని చెప్పేసి ప్రజలు అనుకున్నారు. కానీ ఇంతవరకు వీళ్ళు అసెంబ్లీకి వెళ్లకుండా ఇక్కడే చదువుతుంటే రేపు పొద్దున రాష్ట్రాన్ని బాగుపరిచేది ఎవరు? ఇప్పుడు వాళ్ళు బాగుపరిచినా దానికి కీడు చేసిన వాళ్ళకే పేరు వస్తుంది. అది అరే ఏ ప్రశ్నించేవాడే లేనప్పుడు రాజు ఏది చేసినా కూడా సభ్యం అంటారు. ఆ రకంగా జగన్ గారికి నేను చెప్పదలుచుకుంది ఒకటి, అయ్యా ఫస్ట్ మీరు అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళేసి అక్కడ అడగాల్సిన అక్కడ అడగండి. ఇప్పుడు మీరు ఈ ధర్నా చేయడం వల్ల ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ పేరు మీద రాష్ట్రాన్ని కుదలు చేయడం అవుతుంది, కొంత ఫండ్స్ అనేది అనవసరంగా యూజ్ చేయడం అవుతుంది. నేను చెప్పదలుచుకుంది ఒకటే, అసెంబ్లీలో చూడండి ఏదైనా ఉన్నది. అయితే ఇది రాజకీయాలలో చేయాలనుకుంటే అందరు రాజకీయాలకి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా రాజకీయాలు ఇచ్చిపెట్టాలి. కానీ అవన్నీ కాకుండా నేను లోకేష్ గారికి ఏం విజ్ఞప్తి చేస్తాను అంటే విద్యని మరింత బలోపేతం చేయండి. ఎవరు ఏదన్నా పట్టించుకోకుండా మీరు ఆంధ్రప్రదేశ్లో విద్యని ఎప్పుడైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి నాణ్యమైన విద్య అందించే విధంగా చూడాలి తప్ప రాజకీయాలలో విమర్శలు సహజము. అవకాశం వచ్చినప్పుడు ప్రతిపక్షాలు రకరకాల కుట్రలు కుతంత్రాలు చేస్తాయి. కానీ నేనేమంటా అంటే లోకేష్ గారు విజ్ఞప్తి ఏంటంటే విద్యనే టాప్లో ఉంచండి. పేదవాళ్ళ పిల్లలకు నాణ్యమైన విద్య ఎప్పుడైతే మీరు మీ మంగళగిరి లేదా తీసుకున్నారు అట్లాంటి స్కూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కట్టి మీరు ఈ 5 ఏళ్ళు పూర్తి వాళ్ళకు విద్యని నాణ్యంగా చేస్తే బాగుంటుందని లోకేష్ గారు కోరుతారు. ఇప్పుడు విద్యాశాఖ కానీ వైద్య శాఖ కానీ గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చాలా అద్భుతంగా ఉండేవి, ఇప్పుడు మాత్రం అసలు మొత్తం అడగండిపోతున్నాయని చెప్పేసి అంటున్నారు కొంతమంది. అందులో నిజముందంటారా? అంటే అప్పుడు కొద్ది మేరకు విద్య అయితే మంచిగా ఉండదని విన్నాం, వైద్యం కూడా. కానీ ఇప్పుడు కూడా పటిష్టంగా ఉన్నది, కానీ ఇంకా పటిష్టంగా చేసుకోవాలి. ఇప్పుడు ఆయన కానీ ఇంకా చేసుకోవాలి. ఆ అవకాశం చిన్న టైంలో మంత్రి కాబట్టి బాధ్యతగా రేపటి తరానికి నీ భవిష్యత్తు రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటావు కాబట్టి ఆ రకంగా ముందుకు తీసుకోవాలన్నప్పుడు ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందిస్తే అప్పుడు నీ పేరు కూడా ప్రతిష్టలు ఉంటాయి కదా. లోకేష్ గారు ఆ రకంగా ముందుకు పోలే. విమర్శలు అనేది సహజంగా వస్తూ ఉంటాయి రాజకీయాలు ఉన్నప్పుడు, అది జరగకపోయినా జరిగింది, ఇవన్నీ ఉంటాయి. ప్రతిపక్షం అధికారం
రకరకాలు ఉంటాయి. అవేవి పట్టించుకోకుండా నాణ్యమైన విద్యను తీసుకుంటూ సేమ్ టైము ఆ అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకుంటూ యువతరానికి భవిష్యత్ తరాలకు ఏది ఐటీ కంపెనీలు కావచ్చు రకరకాలుగా తీసుకొచ్చి మంచి ఆంధ్రప్రదేశ్ నిర్మించుకోవడానికి లోకేష్ గారు కృషి చేయాలని కోరుతున్నాం. అంటే బ్రో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మెగా డిఎస్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది అనమాట. బట్ ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చారంటే ఢిల్లీలో సక్సెస్ అయింది, ఇక్కడ కూడా అవుతుందని చెప్పేసి అంటున్నారా, లేకపోతే ఎందుకోసం ఇది ఇక అది అనుకోవచ్చు కానీ అది వేస్ట్ మూర్ఖత్వం అది. ఎందుకంటే అది పనికిమాల రాజకీయం కిందకి వస్తుంది. ఇప్పుడు అట్లా అనుకుంటే రాజకీయాలలో అసలు ఇప్పుడు ఉన్న 70% రాజకీయాలకి వెళ్ళిపోవచ్చు. అన్ని క్రిమినల్ కేసులు అన్ని రాజకీయాలు ఉన్నాయి అందరి మీద, ఒక స్టేట్లని కాదు, ఎంటైర్ భారతదేశంలో ఉన్న స్టేట్లలో కూడా ఉన్నది. అది కాదు, అవన్నీ కాదు, పొరపాటు జరిగినప్పుడే తీసుకోవాలి తప్ప అయిపోయిన తర్వాత చేతులు దొరుకుకోవడం కాదు. కాబట్టి ఇవన్నీ విమర్శలు కూడా లోకేష్ గారు పట్టించుకోకూడదు నేను కోరుతా ఉన్నాను.